హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పరమాన్నం చాలా టేస్టీగా చాలా త్వరగా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పరమాన్నం ఈ విధంగా కుక్కర్లో చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పరమాన్నం చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు బియ్యం, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, నీళ్లు పోసుకొని బియ్యాన్ని 3-4 సార్లు బాగా కడగాలి. బియ్యాన్ని ఈ విధంగా కడిగిన తర్వాత అందులో 4 కప్పుల పాలు, మనం బియ్యం ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో పాలు తీసుకోవాలి. 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు పాలు పైకి పొంగిపోకుండా ఒక చిన్న గిన్నెను పెట్టుకోవాలి. తరువాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని కుక్కర్ను స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. మనకి కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకొని అందులో 1.5 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి గిన్నెలో వచ్చిన పాలను రైస్లో వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మీకు ఇంకా మెత్తగా కావాలనుకుంటే మరో విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవచ్చు. ఒక నిమిషం తర్వాత ఈ విధంగా కొంచెం దగ్గరగా అవుతుంది. ఇప్పుడు ముందుగా మనం కరిగించిన బెల్లాన్ని స్ట్రైనర్ పెట్టుకొని వేసుకోవాలి. తరువాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ నెయ్యితో కలిపి వేసుకోవాలి. ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో బెల్లం అంతా బాగా కలిసేలా మరో నిమిషం పాటు కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత మనకి పరమాన్నం చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు పరమాన్నాన్ని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పరమాన్నం రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ప్రసాదం పులిహోర చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పులిహోరని మనం చాలా త్వరగా చేసేసుకోవచ్చు, టేస్ట్ కూడా గుడిలో ప్రసాదంలా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పులిహోర చేసుకోవడానికి కుక్కర్లో 1 గ్లాసు బియ్యం, నీళ్లు పోసుకొని 2-3 సార్లు బాగా కడగాలి. బియ్యాన్ని ఇలా కడిగిన తర్వాత అందులో 1.5 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తరువాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయే లోపల స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. దినుసులు వేగాక 2 టీ స్పూన్లు నువ్వులు వేసుకొని చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కూడా వేగాక వాటిని మరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం ఎక్కువ చింతపండు తీసుకొని
2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. చింతపండులో గింజలు పీసు లేకుండా తీసుకుంటే మళ్ళీ మనం చింతపండు రసాన్ని వడకట్టుకునే పని ఉండదు. 2 నిమిషాల తర్వాత చింతపండు ఈ విధంగా బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. తరువాత మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న దినుసులు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న పొడిని మరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ముందుగా మనం ఉడికించిన చింతపండు వేసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న పేస్ట్ను పక్కన పెట్టుకోవాలి. తరువాత కుక్కర్ మూత తీసి అందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. మనం నీళ్ళని కరెక్ట్గా పోసుకుంటే రైస్ ఈ విధంగా పొడి పొడిగా ఉడుకుతుంది. ఇలా కలుపుకున్న తరువాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద తాలింపుకు ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత అందులో 4 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న చింతపండు పేస్ట్, పులిహోరకు సరిపడినంత ఉప్పు, మరో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత చింతపండు ఈ విధంగా ఉడికిపోతుంది. తరువాత రైస్లో ముందుగా మనం మిక్సీ వేసుకున్న పొడి 1 టేబుల్ స్పూన్, తాలింపు వేసుకున్న చింతపండు వేసుకొని రైస్లో కలిసేలా బాగా కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ప్రసాదం పులిహోర రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం ప్రసాదంగా చేసే పూర్ణం బూరెలు చాలా టేస్టీగా పూర్ణం బయటికి రాకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పూర్ణం బూరెలు మనం చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పూర్ణం బూరెలు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 2.5 కప్పుల బియ్యం పోసుకోవాలి. ఈ పూర్ణాలను రేషన్ బియ్యంతో అయినా చేసుకోవచ్చు, మనం ఇంట్లో వండుకునే బియ్యంతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకొని పప్పు బియ్యాన్ని 3-4 సార్లు బాగా కడగాలి. పప్పు బియ్యాన్ని ఇలా కడిగిన తర్వాత అందులో బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత మనకు పప్పు బియ్యం ఈ విధంగా నానిపోతాయి. ఇప్పుడు నీళ్లు లేకుండా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా వేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని కూడా ఇదే విధంగా వేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పిండి మీద మూత పెట్టుకొని అరగంట సేపు నాననివ్వాలి. తరువాత కుక్కర్ తీసుకొని అందులో అరగంట సేపు నానబెట్టుకున్న 1 కప్పు పచ్చిశనగపప్పును వేసుకోవాలి. మనం బియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో పచ్చిశనగపప్పును కూడా అదే కప్పుతో తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. తరువాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత పచ్చిశనగపప్పు ఈ విధంగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు పప్పును కొంచెం మెత్తగా మెదుపుకోవాలి. పప్పును ఇలా మెదుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని అందులో 2 కప్పుల తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. 1 కప్పు పచ్చిశనగపప్పుకు 2 కప్పుల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు బెల్లం కరిగిపోయి పచ్చిశనగపప్పు బాగా దగ్గరకు అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పచ్చిశనగపప్పు ఈ విధంగా బాగా దగ్గరకు అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది. పచ్చిశనగపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా గట్టిగా అవుతుంది. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. తరువాత పిండిలో పావు టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పంచదార వేసుకొని కలుపుకోవాలి. ముందుగా మనం చేసుకున్న పూర్ణాన్ని పిండిలో వేసుకొని స్పూన్తో ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకోవచ్చు. మనం చేత్తో కూడా పూర్ణాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు పూర్ణాలను వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. పూర్ణాలను వెంటనే కదిలించకుండా 1 నిమిషం ఆగిన తర్వాత కదిలిస్తూ మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పూర్ణాలు మనకు ఈ విధంగా బ్రౌన్ కలర్ రాగానే వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా పూర్ణాలను కూడా ఇదే ప్రాసెస్లో వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు చాలా టేస్టీగా పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి. ఈ పూర్ణాలు మనకు పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటిని నైవేద్యంగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం రవ్వ కేసరి చాలా టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రవ్వ కేసరి మనకు చల్లారిన తర్వాత కూడా సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటుంది. పూజలకు, వ్రతాలకు చాలా త్వరగా చేసేసుకునే ప్రసాదం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా రవ్వ కేసరి చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే ప్యాన్లో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బొంబాయి రవ్వ ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత అందులో 3.5 కప్పుల గోరువెచ్చని నీళ్లను పోసుకోవాలి. మనం రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో నీళ్లను కూడా అదే కప్పుతో తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ను వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఉండలు లేకుండా దగ్గరకు అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. రవ్వ ఈ విధంగా బాగా దగ్గరకు అయిన తర్వాత అందులో 1.5 కప్పు పంచదార వేసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వకు 1.5 కప్పు పంచదార సరిపోతుంది. మీకు ఇంకొంచెం తీపి ఎక్కువ కావాలనుకుంటే ఇంకొద్దిగా పంచదారని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి. పంచదార కరిగిపోయిన తర్వాత రవ్వ కేసరి ఇలా పల్చగా అవుతుంది. ఇప్పుడు మరో 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత రవ్వ కేసరి ఈ విధంగా కొద్దిగా దగ్గరకు అవుతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని మరో నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత రవ్వ కేసరి మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఈ కేసరి చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడుతుంది. గట్టిపడిన తర్వాత కూడా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రవ్వ కేసరిని నైవేద్యంగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే రవ్వ కేసరి రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బెల్లం అప్పాలు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ అప్పాలను మనం దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి చేసుకోవచ్చు, ఇంకా స్నాక్స్లా చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. ఈ అప్పాలు మనకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బెల్లం అప్పాలు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు తరిగిన బెల్లాన్ని వేసుకోవాలి.
ఇప్పుడు అదే కప్పుతో 1/4 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. ఈ అప్పాలు చేసుకోవడానికి మనకి ఎలాంటి పాకం రానవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం ఈ విధంగా కరిగిపోయిన తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి. బెల్లం నీళ్లు ఈ విధంగా మరుగుతున్నప్పుడు అందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 2 టీ స్పూన్ల నెయ్యి, చిటికెడు ఉప్పు, 1/2 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు బియ్యపిండి వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. బెల్లాన్ని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండి బియ్యపిండిని తీసుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి. పిండి మనకు గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని పిండిని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకుంటేనే అప్పాలు బాగా వస్తాయి. పిండిని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న చిన్న అప్పాలుగా చేసుకోవాలి. మిగతా పిండిని కూడా ఇదే విధంగా అప్పాలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పాలను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా చేసుకొని విడివిడిగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత అప్పాలను ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అప్పాలు మనకు వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి. అప్పాలు ఇలా బ్రౌన్ కలర్ రాగానే గరిటెతో ఇలా లైట్గా ప్రెస్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా అప్పాలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు చాలా టేస్టీగా బెల్లం అప్పాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనం నైవేద్యంగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే బెల్లం అప్పాలు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.